రథసప్తమి మృగశిర నక్షత్రంతో కూడిన మాసం. మార్గశిరము లేక మార్గశీర్ష మాసాల్లోకెల్లా మార్గశిర మాసం ప్రత్యేకత ఉంది. విష్ణుమాఘశుద్ధ సప్తమి నాడు వచ్చే పర్వదినం రథసప్తమి. ఇది ముఖ్యంగా సూర్యభగవానుని ఆరాధించే పండుగ. సూర్యుడు తన రథమును ఉత్తరాయణ దిక్కునకు మళ్లించే రోజు ఇది. ఈ పర్వదినాన కుటుంబంలోని వారందరూ తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని జిల్లేడు ఆకుల్ని, రేగుపండ్లను భుజాల మీద తలపైన పెట్టుకుని స్నానం చేస్తారు. జననీ త్వం హి లోకానాం సప్తమి సప్తషష్ఠికే సప్తమ్యా హృదితే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రంతో స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి అర్ఘ్యమిస్తే అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు. జిల్లేడు ఆకునే అర్కపత్రం అంటారు. ఇది సూర్యునికి ఎంతో ఇష్టమైనది. తులసి కోటని పసుపు కుంకుమలతో అలంకరించి తులసి కోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, 7 గుర్రాలు ఏకచక్రంతో బొమ్మ ముగ్గులో గీయాలి. ముగ్గు మీద గొబ్బి పిడకలు కుంపటిగా అమర్చి దాని మీద గిన్నెలో అన్నపాయసం వండాలి. కొత్త గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలలో కొత్త బియ్యం, పటిక బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి చక్కగా ఉడికించాలి. పాలు 3 సార్లు పొంగాలి. అలా పొంగితే ఆ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. చిక్కుడుకాయలకి చీపురు పుల్లలు గుచ్చి చేసిన రథం ముగ్గులో పెట్టి 15 చిక్కుడు ఆకులు పరిచి అందులో ఉడికించిన పాయసం వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రుడికి 5 ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి 5, మిగతా 5 సూర్యభగవానునికి నివేదించాలి. సూర్యుడిని గంధ పుష్ప అక్షతల షోడశోపచార అష్టోత్తర శతనామాలతో పూజించి ఆయనకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం దేవాలయమునకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. జిల్లేడు ఆకులు శిరస్సునకు ఎంతో మేలు చేస్తాయి. రథసప్తమి రోజున ఆమ్లగుణాలు కలిగిన రేగుపండ్లు, జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేస్తే జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది. ఇవి 2 ఆరోగ్యపరముగా ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకు మెదడును చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి నాడు సముద్ర తీరానికి వెళ్ళి రేగుపండ్లు, జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. సాయంత్రం ఇవన్నీ అయిన తరువాత సాయంత్రం దేవాలయమునకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి.